హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ రామస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి షెన్లియావా ఉంటుంది. తనేమో అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే తన మాస్టర్ అయిన పర్సన్ ఏమో నీ స్కిల్స్ అస్సలు గూ ఫ్యామిలీ దగ్గర యూస్ చేయొద్దు, ఎందుకంటే అందరూ కూడా నిన్ను అపార్థం చేస్తారు, నేను చెప్పింది గుర్తుంది కదా అని చెప్పి ఇక్కడ వెయిట్ చేయని వాళ్ళ మాస్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోయాక మన హీరోయిన్ ఏమో నువ్వేనా నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చిందని చెప్పేసరికి ఒక్కసారిగా ఆ గొడుగున్న పర్సన్ హీరోయిన్ వైపు అనే తిరుగుతాడు. అతనే అనమాట మన మెయిన్ లీడ్. తన పేరు వచ్చేసి గూషాన్ ట్యాంగ్ ఉంటుంది. తనేమో అలానే చూస్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో నేను మీకు ఎక్కువ రోజులు ఉండను, కేవలం 3 months నేను పెళ్లి చేసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్తే మన హీరో ఏమో నేను పెళ్లి చేసుకోవడం నాకు అసలు ఇష్టం లేదు, నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను అని చెప్పేసరికి హీరోయిన్ అది నీ ఇష్టం అని చెప్తుంది. ఆ మాటలు విన్న హీరో ఏమో కోపంగా తను అనేది ఇంటికి తీసుకొని వచ్చేస్తాడు. అది చూసిన హీరో వాళ్ళ మదర్ ఏమో హీరో కొంచెం క్లోజ్గా వెళ్దామని చూస్తే హీరో తన్ని దూరం పెడుతూ ఉంటాడు. ఎందుకంటే మన హీరోకి ఏ అమ్మాయిని కూడా టచ్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. అందుకే అలా ఉండేసరికి వాళ్ళ మదర్ ఏమో నీకు ఏ అమ్మాయి అంటే అసలు ఇష్టం లేదని నాకు తెలుసు, అందుకే ఎంత వీలైతే అంత తొందరగా నేను దాన్ని పంపించేస్తాను, అలాగే మన ఫ్యామిలీకి తను అసలు సెట్ కాదు కూడా అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో ఆ మాటలు తనకి ఏం అర్థం కాక అలానే ఉండిపోతుంది. అలా తర్వాత అక్కడికి వాళ్ళ గ్రాండ్ పా రావడంతో హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ పాని కూడా పరిచయం చేసుకుంటుంది. కానీ హీరో వాళ్ళ గ్రాండ్ పాకి హీరోయిన్ చాలా బాగా నచ్చేస్తుంది. అలానే తన వైపు చూస్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో గ్రాండ్ పా నేను నిజంగానే హీరోయిన్ ఇష్టపడుతున్నాను, తనంటే నేను చాలా ఇష్టం, అలాగే నేను తను పెళ్లి చేసుకుంటానని చెప్పి హీరో చెని చాలా గట్టిగా పట్టుకునేసరికి అది చూసిన హీరో ఏమో నేను ఎందుకు ఈ అమ్మాయిని ఇంత దూరం పెట్టలేకపోతున్నాను, ఎందుకు ఇంత క్లోజ్ అయిపోతున్నాను అని చెప్పి హీరో పద కూర్చొని తిందామని హీరోయిన్ కూడా ఒక టేబుల్ పైన కూర్చోపెడతాడు. అలా వాళ్ళు తినడానికి కూర్చునేసరికి అక్కడ ఉన్న ఐటమ్స్ చూసి మన హీరోయిన్కి అనేది నోరు ఊరిపోతుంది. ఎందుకంటే తను ఇన్ని రోజులు కూడా ఒక విలేజ్ అలాగే ఒక మౌంటైన్ ఏరియాలో పెరిగింటుంది. అప్పుడే నీళ్ళు అనేది చేతులు కడుక్కోవడానికి తెచ్చిన వాటర్ అనేది మొత్తం తాగేసి నీళ్ళు కూడా చాలా బాగా టేస్టీగా ఉన్నాయని చెప్పేసరికి అక్కడున్న హీరో వాళ్ళ అమ్మ ఏమో నవ్వుతుంది. నవ్వి హీరో వాళ్ళ గ్రాండ్ పా వైపు చూసారా మామయ్య, తనకి ఎలా ఉండాలో కూడా తెలీదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యామిలీ రూల్స్ ఏమో కూడా తెలీదు, అలాంటి అమ్మాయిని నా కొడుక్కిచ్చి ఎలా మీరు పెళ్లి చేస్తారని చెప్పేసరికి హీరోయిన్ ఇలా కాదని తన మ్యాజిక్ వాడి మళ్ళీ అనేది అప్పుడు జరిగిన సీన్కి రివర్స్ చేసేస్తుంది. ఎందుకంటే హీరోయిన్కి కొన్ని సూపర్ పవర్స్ అనేవి ఉంటాయి. ఆ పవర్స్ ద్వారా తను అనేది మళ్ళీ రివర్స్ చేసేసి మళ్ళీ తినే డైనింగ్ టేబుల్ దగ్గరికి అనేది వచ్చేస్తుంది. అప్పుడే మళ్ళీ కొంతమంది సర్వెంట్స్ అనేది ఆ వాటర్ తీసుకురావడంతో ఈసారి ఫస్ట్ టైం మిస్టేక్ లా కాకుండా క్లీన్గా చేతులు అనేది కడుక్కుంటుంది. అది చూసిన హీరో షాక్ అవుతాడు. ఎందుకంటే తనకు తెలుసు హీరోయిన్ మళ్ళీ టైం చేంజ్ చేసిందని, అంటే తన దగ్గర ఈ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయని కోపంగా తన వైపు చూసుకొని తను ఒక అబద్ధాలు కోరని అంటాడు. కానీ హీరో వాళ్ళ అమ్మకి అలాగే వాళ్ళ గ్రాండ్ పక్ కూడా ఈ విషయం అసలు కొంచెం కూడా గుర్తుండదు. అది చూసిన హీరో నిజంగా మేము టైం ట్రావెల్ చేసామని అనుకోండి. మరోవైపు ఏమో మన హీరోయిన్ అక్కడ ఉన్న చికెన్ పీసెస్ తినడానికి చాలా ఆతృత పడుతూ ఉంటే అదొక్కటి ఉండేసరికి హీరో అనేది తీసుకుంటాడు. అది చూసిన హీరోయిన్ కోపంగా చూస్తూ ఉంటే నేను క్షమించి ఇదే లాస్ట్ కదా, నాకు చాలా ఇష్టం, నేను తీసుకుంటున్నాను అని చెప్పేసరికి హీరోయిన్ ఉండి ఇలా కాదు నా లెగ్ పీస్ నాకు కావాలని వెంటనే తన హీరో ప్లేట్ లేదు తను తీసుకుంటుంది. మళ్ళీ అది చూసిన హీరో వాళ్ళ గ్రాండ్ మా ఏమో చూసారు కదా మామయ్య, అసలు తనకి మేనర్సే లేదు, అలాంటప్పుడు తను ఎలా ఇక్కడ ఉంటుంది, అది కూడా మనలాంటి రిచ్ ఫ్యామిలీస్ దగ్గర అని చెప్పేసరికి హీరోయిన్ నుండి ఇదేమైనా తప్ప ఏంటి అని చెప్పేసరికి అవును తప్పే, వేరే ప్లేట్లో వాళ్ళు తీసుకుంటే ఎలా ఉంటుంది, నీకు కొంచెం కూడా ఫ్యామిలీ రూల్స్ లేవు, అలాగే విలేజ్ అమ్మాయి నిరూపించుకున్నావని చెప్పేసరికి హీరోయిన్ మళ్ళీ తన మ్యాజిక్ అనేది యూజ్ చేస్తుంది. అలా మళ్ళీ సేమ్ చికెన్ టైం కనే తీసుకొని వస్తారు. అది చూసిన హీరో ఇలా కాదు, మళ్ళీ ప్రతిసారి నేను టైం ట్రావెల్ చేయాలంటే నా వల్ల కాదని చెప్పి తనే లెగ్ పీస్ తీసుకొని హీరోయిన్ కని ఇచ్చి బాగా తినేసే అని చెప్తాడు. అది విన్న హీరోయిన్ కూడా చాలాకే ఎక్కువైపోతుందని చెప్పేస్తుంది. అది విన్న హీరో ఎంత నాటకాలు పడుతుంది చూడు, మళ్ళీ ఆ చికెన్ కోసమే టైం అంతా కూడా వెనక్కి పంపించని కోపంగా మనసులో తిట్టుకుంటూ ఉండేసరికి వాళ్ళ మదర్ ఏమో నువ్వు ఎక్కువ అసలు ఈ ఇంట్లో ఉండలేవు, ఎందుకంటే ఈ ఫ్యామిలీ రూల్స్ అలానే ఉంటాయి అని చెప్పేసరికి అయినా సరే నా కొడుకు నేను ఎప్పటికీ కూడా ఇష్టపడని చెప్పేసరికి హీరోయిన్ అండి పర్లేదంటే ఇష్టంతో ఏం పని ఉంది చెప్పండి, నాకు కేవలం పెళ్ళి అయితే చాలని చెప్పేసరికి హీరో ఉండి తన దగ్గర కొన్ని పవర్స్ ఉన్నట్టున్నాయి కాబట్టి తను కొంచెం దూరంగా ఉండడమే కరెక్ట్ అని చెప్పేసరికి అలాగే హీరో ఉండి సరే అయితే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా అని, పెళ్లి చేసుకుంటే ఎలాంటివి ఉంటాయో నీకు తెలుసు అని చెప్పేసరికి ఏముంటాయి కేవలం పెళ్లి చేసుకుంటాను, మళ్ళీ నేను నా మౌంటైన్కి వెళ్ళిపోతానని చెప్పేసరికి పిచ్చిదాన్ని అవన్నీ కాదని కిసెస్ కూడా ఉంటాయని చెప్పేసరికి హీరోయిన్ వెంటనే తను నెట్టేసి నాకు అలాంటివంటే అసలు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు దూరంగా ఉంటేనే మంచిదని చెప్పేసరికి హీరో ఉండి నాకు నీ పైన అవేమి
ఫీలింగ్స్ ఏమి లేవులే, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దని చెప్పి హీరో అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి తను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ఇంకా నేను ఇక్కడ 3 months ఎలా ఉండాలో ఏమో అని కొంచెం కష్టంగానే అనుకుంటూ ఉంటుంది. అప్పుడే మరోవైపు ఏమో హీరో ఉండి డ్రింక్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటాడు హీరోయిన్ గురించి. అలాగే తనకి చిన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ కూడా గుర్తొస్తుంది. హీరో ఏమో చిన్నప్పుడు మౌంటైన్లో తప్పిపోయేసరికి తన కాళ్ళకి చాలా పెద్ద దెబ్బ తగిలి ఉంటుంది. అప్పుడే మౌంటైన్లో ఉన్న ఒక అమ్మాయి ఏమో హీరోని సేవ్ చేస్తూ నువ్వు టెన్షన్ పడొద్దు, ఇక్కడికి మా మాస్టర్ వస్తారని చెప్పినప్పుడు మన హీరో చిన్నప్పుడు ఆ అమ్మ మెడపైన ఉన్న ఫ్లవర్ గుర్తుననే చూసేస్తాడు. అప్పటి నుంచి అదే గుర్తుగా హీరో పెట్టుకొని తన కోసం ప్రతి రోజు కూడా ఇప్పటికీ సెర్చ్ చేస్తూనే ఉంటాడు. అవన్నీ ఆలోచించి మన హీరో ఏమో స్నానానికి అనేది అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి మరోవైపు ఏమో హీరో వాళ్ళ మదర్ అలాగే ఒక అమ్మాయిని అనేది తీసుకొస్తుంది. తన పేరు వచ్చేసి మెంగ ఉంటుంది. ఆ అమ్మాయి వైపు చూసి నువ్వు చాలా మంచిదానివి, కానీ నువ్వు నాకు ఒక చిన్న హెల్ప్ చేయి, ఇదిగో ఈ అమ్మాయి ఉందే తను విలేజ్లో నుంచి వచ్చింది, తను ప్రాపర్గా ఎలా ఉండాలో మొత్తం కూడా టీచ్ చేయని చెప్పేసరికి మన హీరోయిన్ కూడా ఏదో తను మంచిదని చెప్పి సరే నువ్వు ఎలా చెప్తే అలా నేర్చుకుంటానని చెప్పేసరికి మెంగుండి సరే అంటే నేను తనకి ఎలా ఉండాలో నేర్పించేస్తానని చెప్పేసరికి హీరో వాళ్ళ మదర్ కూడా సరే అనేస్తుంది. అలా వాళ్ళిద్దరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అనేది వెళ్తారు. మరోవైపు మన హీరో ఏమో స్నానం చేసే దగ్గరికి అక్కడికి తన బెస్ట్ ఫ్రెండ్ అనేది ఫోన్ చేస్తాడు. అలా ఫోన్ చేసి నాతో పాటు నువ్వు కూడా బయటకు వస్తావని చెప్పేసరికి హీరో నాకు అది అసలు లేదు అని చెప్పేసరికి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఏమో ఇంకెన్ని రోజులు వెతుకుతావు ఆ అమ్మాయి కోసం వదిలిపెట్టని చెప్తే హీరో ఫోన్కి వచ్చేస్తాడు. మరోవైపు ఏమో మెంగుండి ఇదే మంచి అవకాశం అని చెప్పి హీరోయిన్ స్విమ్మింగ్ పూల్ దగ్గర అది కూడా తలపైన ఒక డైరీ పెట్టి తన కోసమే వెయిట్ చేపిస్తూ ఉంటుంది. అలా 1 hour దాకా ఉండేసరికి ఇలా కాదని మెంగు ఏదో హీరోయిన్ కిందే పడేసినట్టు స్విమ్మింగ్ పూల్ లెక్క అనేది పడిపోతుంది. కానీ తనకి స్విమ్మింగ్ చేయడం అస్సలు రాదు. అది తెలుసుకున్న హీరోయిన్ తను కూడా సేవ్ చేయలేక మళ్ళీ తన పవర్ అనేది వాడి మళ్ళీ ఆ గంటకి అనేది వెనక్కి తీసుకొని వచ్చేస్తుంది. ఆ తెలిసిన హీరో ఏమో కోపంగా మళ్ళీ తన టైంని వాడేసింది, ఇలా తనని వదిలిపెట్టకూడదు అనుకుంటూ ఉంటే మరోవైపు మాది గుర్తులేని మెంగుండి ఇక్కడ సైడ్ నిలబడి నేర్చుకొని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ నీకు అసలే స్విమ్మింగ్ రాదు, అలాంటివి అవసరమా, ఇంకొకటి కావాలంటే ఇంకొకటి నేర్పించని చెప్పినా కానీ వినకుండా మెంగు కావాలని తనంతకు తాను స్విమ్మింగ్ పూల్ అనేది పడిపోతుంది. అది చూసిన హీరో ఉండి మళ్ళీ తన ట్రిక్స్ వాడుతుందని చెప్పి ఇప్పుడు మళ్ళీ హీరోయిన్ తన ప్రాబ్లంలో పడుతుందని అనుకుంటూ ఉంటే తన బెస్ట్ ఫ్రెండ్ మళ్ళీ ఫోన్ చేస్తాడు. అలా నీకు ఎన్నిసార్లు చెప్పాలరా నీ కట్ చేసి బయటకు అనేది వచ్చేస్తాడు. మరోవైపు మీ హీరో వాళ్ళ అమ్మ వచ్చేసి కోపంగా హీరోయిన్ వైపు నువ్వు ఇదంతా కూడా కావాలనే చేసావు కదా, పోనీలే పాపం కొంచెం నేర్పిద్దామని చెప్తూ ఉంటే నువ్వే స్విమ్మింగ్ పూల్లోకి ఎలా నెట్టేస్తావు తనని చెప్పేసరికి హీరోయిన్ నుండి నేను అసలు నెట్టేయలేదని చెప్తూ ఉన్నా కానీ మెంగేం అవన్నీ వింటున్నా కానీ అస్సలు పట్టించుకోదు, అలానే ఉంటుంది. అప్పుడే హీరోయిన్ నుండి చెప్పు నేను ఎవరు స్విమ్మింగ్ పూల్లోకి నెట్టేశారని చెప్పేసరికి కావాలని మేము నువ్వే కదా పంపిస్తావు, అలాగే నేను కావాలని ఇలా చెప్తే నువ్వు నన్ను తిడతాను కూడా అన్నావు కదా అని చెప్పేసరికి హీరోయిన్ నుండి నిజంగా అందరు కూడా అబద్ధాలు చెప్తున్నారని అంటూ ఉంటే మన మెంగేమో ఆంటీ ఇదంతా కూడా తనేం తిట్టొద్దండి, కావాలని తనేం చేయలేదు కదా, ఏదో హీరో పైన కొంచెం ప్రేమ ఎక్కువ ఇలా చేసిందని చెప్పేసరికి హీరోయిన్ నేను చెప్తుంది నిజం, తను అసలు నేను నట్టేయలేదని చెప్పేసరికి కానీ వాళ్ళ మదర్ ఏమో కోపంగా హీరోయిన్ తిడుతూ ఉంటే ఇలాంటి ఫ్యామిలీలో నేను అస్సలు ఉండను, నాకు అవసరం కూడా లేదని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా హీరోకి కొంచెం లైట్గా అక్కడున్న ఫ్లవర్ గుర్తు కనిపిస్తుంది. అలా కనిపించిన వెంటనే హీరోని దగ్గరికి పిలుచుకొని నువ్వు టెన్షన్ పడొద్దు, నువ్వు ఇక్కడే ఉండు, అలాగే నువ్వే తప్పు కూడా చేయలేదు కదా, నేను ఇప్పుడే నిరూపిస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా ఎలానంటే నేను ఆల్రెడీ అక్కడ నువ్వు నేర్చుకునే దగ్గర CCTV ఫుటేజ్ కూడా ఉంది, అది కనుక తీసుకుని వస్తే బయటకి నిజాలన్నీ కూడా వస్తాయని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ అంటే నాకు అర్థం కాలేదని అంటుంది. నువ్వు కొద్దిసేపు వెయిట్ చేయైనా చూపిస్తానని చెప్పి ఎవరు అబద్ధాలు చెప్పారో తెలుస్తుందని అనేసరికి హీరోయిన్ కూడా సరేనా అలానే నిలబడుతుంది. అప్పుడు హీరో ఏమో తన ఇంట్లో పనిచేస్తున్న మెయిడ్ అనేది పిలిపిస్తాడు. అది చూసిన మెంగ్ భయపడిపోతూ ఉండేసరికి ఇలా కాదని మెయిడ్ని పిలిపించి ఇదిగో ఇక్కడున్న CCTV ఫుటేజ్ మొత్తం తీసుకురమ్మని చెప్పేసరికి అది విన్న మెంగ్ ఉండి నేనే మర్చిపోయాను, ఇప్పుడే గుర్తొచ్చేసింది, నేనే అనుకోకుండా స్విమ్మింగ్ పూల్లో పడిపోయానని చెప్పి ఇందులో హీరోయిన్ తప్పేమీ లేదని అంటుంది. అప్పుడు హీరోయిన్ నుండి చూసారు కదా అంటే ఇప్పుడైనా కానీ తను ఏదో మర్చిపోయి ఇలా చెప్పిందంటే మీరేమో నాయనే తప్పు చేసినట్టు అన్నీ కూడా నా పైన నిందలు మోపారని చెప్పేసరికి వాళ్ళ మదర్ ఉండి ఇదేదో ఒక అపార్థంలో అని చెప్పేసరికి హీరో కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతే హీరోయిన్ కూడా తన్నే ఫాలో అయిపోతూ వెళ్ళిపోతాడు. తర్వాత హీరోయిన్ ఏమో చాలా థ్యాంక్స్ నాకు హెల్ప్ చేసినందుకు, కానీ ఎందుకు హెల్ప్ చేసావు నాకు
అసలు అర్థం కాలేదని చెప్పేసరికి అవన్నీ నీకెందుకు, ఇప్పుడు నువ్వైతే సేఫ్ అయిపోయావు కదా, అలాగే ఇక్కడే ఉండిపో అని చెప్పేసరికి హీరోయిన్ కూడా నేను ఇక్కడ కేవలం 3 months ఉంటానని అంటుంది. మరోవైపు ఏమో మెంగండి హీరో వాళ్ళ గ్రాండ్మకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటుంది. ఆంటీ నేను ఇదంతా కూడా కావాలని చేయలేదని చెప్పేసరికి హీరో వాళ్ళ మదర్ కూడా నాకు తెలుసమ్మా నువ్వు తన ఇంట్లో నుంచి బయటకు పంపించడానికి ఇలా చేసావని, నాకు కూడా తనంటే అసలు ఇష్టం లేదు, హీరోకి తను అసలు వర్తి కూడా కాదని చెప్తూ ఉంటారు. అదంతా కూడా విన్న మెంగమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ ఒక చిన్న పార్టీ లాగా అరేంజ్ చేస్తారు, ఎందుకంటే ఇక్కడికి హీరోయిన్ రావడంతో అందరికీ తెలియాలని. అప్పుడే అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా మెంగిని చూసారు, తను చాలా అందంగా ఉంది, చూస్తే హీరోకి సెట్ అయ్యే వైఫ్ లాగా ఉంది, కానీ మీరేమో ఒక విలేజ్ అమ్మాయిని చేసుకుంటున్నారు అంటున్నారు, తను ఎలా ఉంటుందో నాకైతే తెలీదు, కానీ తన్ని కొడుకు నా కొడుక్కి ఇవ్వాలని చూస్తే నన్ను అస్సలు ఒప్పుకోను, ఎంతైనా కానీ ఫైట్ చేస్తాను, కానీ తన్ని మాత్రం నన్ను ఇష్టపడినని చెప్తూ ఉండేసరికి అక్కడికి హీరోయిన్ వచ్చిన వెంటనే అక్కడున్న వాళ్ళంతా మైండ్ సెట్ మొత్తం చేంజ్ అయిపోతుంది, ఎందుకంటే హీరోయిన్ అందం అందలా ఉంటుంది. అలా చూసి తను చాలా అందంగా ఉంది కదా, నా కొడుకు ఫోన్ చేయాలి కోడలు దొరికిందని చెప్పేసరికి పక్కనున్న వాళ్ళేమో తనే హీరో కాబోయే అమ్మాయి అని చెప్పేసరికి అందరూ సైలెంట్ అయిపోతారు. తర్వాత అక్కడికి హీరో వాళ్ళ గ్రాండ్ పా వచ్చేసి హీరోయిన్కి అలాగే హీరోకి కూడా త్వరలోనే పెళ్లి ఫిక్స్ చేస్తామని చెప్తూ ఉంటే అప్పుడే మెంగుండి ఎలాగైనా కానీ గూ ఫ్యామిలీకి కాబోయే కోడలంటే ఎలా ఉండాలి, తనకు ఒక్కదానిపైన కానీ నాలెడ్జ్ ఉండాలి కదా, నాకు తెలిసినట్టు తనకి జ్యువెలరీ పైన ఎంత నాలెడ్జ్ ఉందో నేను తెలుసుకోవాలనుకుంటున్నానని చెప్పేసరికి హీరో ఏమో మళ్ళీ వీళ్ళు ఏదో ప్లాన్ చేశారనుకుంటారు. అప్పుడు హీరోయిన్ కూడా సరే జ్యువెలరీలేనే కదా అని అనుకుంటూ ఉంటే అప్పుడు అక్కడికి ఒక బ్రాస్లెట్ అనేది తీసుకొని వస్తారు. అది చూసిన మెంగేమో దీనికి ఎలా ఉంటుందో అలాగే దీని క్వాలిటీ ఎలాంటిదో చెప్పనేసరికి అవన్నీ నాకేమో అవసరమో, నాకు చెప్పాల్సిన పని లేదు కూడా, ఇదేంటి అవసరం అని తను అనేది ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలన్నీ విన్న వాళ్ళు నవ్వుతూ ఉండేసరికి మెంగ్ చెప్పడం అనేది స్టార్ట్ చేస్తుంది. ఇది చాలా కాస్ట్లీది, అలాగే ఇది రేర్ పీస్, తన కాస్ట్ 200 million పట్టిందని చెప్పేసరికి అక్కడున్న వాళ్ళంతా కూడా మెంగిన్ అనేది పొగుడుతారు. అప్పుడే మళ్ళీ సెకండ్ పీస్ కూడా తీసుకొస్తారు. అది తీసుకొచ్చిన వెంటనే అది చూసిన మెంగుండి అది ఎలాంటిదో నాకు తెలియదని చెప్పేసరికి ఇది కూడా ఒక హెయిర్ పిన్, అది కూడా ఒక జెట్ పెన్ నుండి వచ్చింది, ఇది చాలా వాల్యుబుల్ అన్నిటికంటే అని చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ మాటలన్నీ విన్న హీరో వాళ్ళ మదర్ ఏమో చూసారు కదా మామయ్య, తనకి అసలు ఎలాంటి వస్తువులపైన కూడా నాలెడ్జ్ లేదు, మళ్ళీ మనం ఎక్కడైనా యాక్షన్కి వెళ్తే నా పరువు మొత్తం కూడా పోతుంది ఎలా అని చెప్పేసరికి హీరోని ఇలా కాదని చెప్పి మళ్ళీ తన మ్యాజిక్ అనేది వాడేస్తుంది. అలా తన మ్యాజిక్ వాడి మళ్ళీ ఎప్పుడైతే స్టార్టింగ్ వచ్చిందో అక్కడికి అనేది వచ్చేస్తారు. అప్పుడు మెంగికి ఏం గుర్తుండకపోయేసరికి హీరో ఏమో మళ్ళీ తన టైం ట్రావెల్ని వాడేసిందని చెప్పి సైడ్కి వెళ్ళి నిలబడిపోతాడు, ఎందుకంటే తనకు ఆల్రెడీ అన్ని కూడా గుర్తుంటాయి కదని. మెంగుండే జ్యువెలరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ ఫస్ట్ అందుకుంటుంది. అలాది చాలా కాస్ట్లీ బ్రేస్లెట్ అని, ఇది మా అత్తయ్య దగ్గర రేర్ పీస్ అని చెప్తూ ఉండేసరికి అది విన్న హీరో వాళ్ళ మదర్ అలాగే మెంగ్ షాక్ అయిపోయి చూస్తారు. తను ఒక విలేజ్, అది కూడా మౌంటైన్ లో ఉన్న అమ్మాయికి ఇవన్నీ ఎలా తెలుస్తాయని చెప్పేసరికి అయితే సరే ఇంకొకటి కూడా తీసుకురమ్మని చెప్తారు. అలా తీసుకొస్తే సేమ్ మళ్ళీ ఆ హెయిర్ పిన్ గురించి కూడా మొత్తం హీరో ఎలా అయితే చెప్పింటాడో అవన్నీ చెప్పేసరికి అది విన్న మెంగ్ నువ్వు చదువుకున్నావని అంటే నేను అసలు ఏం చదువుకోలేదని చెప్పేసరికి అయితే ఇలాంటి వస్తువులపై నీకు ఎలా అవగాహన ఉందని చెప్పేసరికి హీరో ఏం తెలియనట్టు హీరోయిన్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెప్పని అంటాడు. అప్పుడే వాళ్ళ గ్రాండ్ పా కూడా ఒక బ్రాస్లెట్ అనేది తీసుకొచ్చింటాడు. అది చూసిన హీరోయిన్ వెంటనే ఆ బ్రాస్లెట్ ని చూసి తను అనేది టెస్ట్ చేయడానికి స్మెల్ అనేది చూస్తుంది. అది చూసిన వాళ్ళందరూ కూడా చూసారో తను ఎలా చేస్తుంది, అది వాల్యుబుల్ అవి ఉండొచ్చు, కానీ ఇలాంటి పిచ్చి పనులు చేస్తారని అందరూ కూడా అంటూ ఉండేసరికి హీరోయిన్ ఏమో ఇది చాలా గ్రేట్ గ్రాండ్ పా, ఇదంతా కూడా మీ చార్మింగ్ అనేది చాలా పెంచేస్తూ ఉంటుంది, ఇది వరల్డ్లో మీ దగ్గర ఒకటే ఉంది, ఇది మీ చాలా కాస్ట్లీ వస్తువు అని చెప్పేసరికి వాళ్ళ గ్రాండ్ పా ఏమో అయితే సరే అమ్మ ఇది నీకోసమే నువ్వు తీసుకొని చెప్పేసరికి అది విన్న హీరో నుండి వద్దు గ్రాండ్ పా ఇది మీకు వస్తువు కాబట్టి మీ దగ్గరే పెట్టుకోమని చెప్తారు. అప్పుడు హీరోయిన్ ఏమో మెంగ్ వైపు తిరిగి మీరు చెప్పినట్టు గుర్తుంది కదా, కానీ మీరేం కొట్టుకోవాల్సిన పని లేదని చెప్పి తనేమో తనకి ఎంతో ఇష్టమైన చికెన్ అనేది తింటూ ఉంటుంది. అది చూసిన హీరో ఏమో నవ్వుకుంటూ తన దగ్గరకు వస్తూ ఉంటే అప్పుడే మళ్ళీ తన మెంగ్ అనేది వచ్చి నువ్వు మళ్ళీ తింటున్నావా, అయితే తిను నాకేం సంబంధం లేదని అక్కడే కూర్చుంటూ ఉంటుంది. హీరో ఏమో మళ్ళీ తను ఏదో ప్రాబ్లం చేస్తుందని హీరోయిన్ దగ్గరకు వచ్చి కూర్చునేసరికి అప్పుడు మెంగుని మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. నువ్వెంతైనా సరే నువ్వు కంటే నాకు చాలా బెటర్ కాబట్టి నీకు ఇదిగా హీరోని ఇచ్చేస్తున్నాను, మళ్ళీ మీ ఇద్దరు జోలికి అస్సలు రానని చెప్పి హీరో వైపు తిరిగి నువ్వు హీరోని చాలా జాగ్రత్తగా చూసుకొని తన అబ్రాడ్కి అనేది వెళ్ళిపోతుంది. తర్వాత హీరోని తను చెప్పింది గుర్తుంది కదా, తన ప్రకారమే చేయాలని చెప్పేసరికి హీరో నాకు వాటిపైన ఇంట్రెస్ట్ లేదని తను అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఏదో గుర్తొచ్చిన దానిలాగా వెనక్కి తిరిగి తన చికెన్స్ అన్ని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు హీరో తన బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి డ్రింక్ చేస్తూ ఉంటే తన బెస్ట్ ఫ్రెండ్ ఉండి అవునరని చిన్న
చిన్నప్పుడు అమ్మాయి నువ్వు మర్చిపోయావా, అందుకే నేను ఇప్పుడు కొత్త అమ్మాయితో ఆల్రెడీ పెళ్లి కూడా ఫిక్స్ చేసుకుంటున్నావు, అది కూడా విలేజ్ అమ్మాయి అంటే నీకు నచ్చిందా ఏంటని చెప్పేసరికి ఇదంతా కూడా నీకు తెలుసు కదా, తను మా గ్రాండ్ మా సెట్ చేసిన అమ్మాయి అని. అలాగే నేను ఎప్పుడు కూడా నన్ను సేవ్ చేసిన అమ్మాయిని అస్సలు మర్చిపోను, అలాగే తను ఎక్కడికి వచ్చినాక నేను తను చూసుకుంటానని చెప్తూ ఉంటారు. మరోవైపు ఏమో సేమ్ అలాంటి కళనే మన హీరోయిన్కి అనేది వస్తూ ఉంటుంది. ఒక బాబుని తను సేవ్ చేసినట్టు ఆ బాబు ఏమో తన్ని ఖచ్చితంగా చూసుకుంటానని, అలాగే తనకి ప్రతి కావాల్సినది చేస్తానని, ఇక్కడ నుంచి నన్ను సేవ్ చేయని ఏడుస్తున్నట్టు. అది తన కళలాగా వచ్చేసరికి హీరోయిన్ మెలుకుంటుంది. నాకెందుకో ఫస్ట్ టైం ఇలా కళలా వస్తుందని తను లేచి నిల్చొని ఆయన ఏదో సరే అని మళ్ళీ పడుకుంటుంది. నెక్స్ట్ డే హీరో వాళ్ళ గ్రాండ్ పై ఏమో హీరో వాళ్ళ మదర్ దగ్గరకు అందరు కూడా కలిసి తింటూ ఉంటే, ఎలాగైనా సరే త్వరలోనే వాళ్ళకి పెళ్లి చేయాలి, ఫస్ట్ ఎంగేజ్మెంట్ చేయాలి కాబట్టి 1 week లోనే మొత్తం కూడా ప్రిపేర్ చేయాలని చెప్పేసరికి హీరో వాళ్ళ అమ్మేమో, మా అమ్మయ్య నేను దీనికి అసలు ఒప్పుకోను, నాకంటే తను అసలు ఇష్టం లేదన్నా కానీ నీ ఇష్టంతో ఎవరికి కూడా ఏం పని లేదని చెప్పి నువ్వు వస్తారా లేకుంటే లేదని వాళ్ళ గ్రాండ్ పా కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి ఇలా కాదు ఎలాగైనా కానీ సెట్ చేయాలని చెప్తారు. మరోవైపు ఏమో హీరోయిన్ నుండి హీరో వాళ్ళ గ్రాండ్ పాతో ఆడుకుంటూ, గ్రాండ్ పా మీరు చాలా మంచి వాళ్ళు తెలుసా, ఇంకా చాలా ఎక్కువ డేస్ బతుకుతారని చెప్పేసరికి అక్కడ హీరో వచ్చేసి అవునా సరే నీకు ఫ్యూచర్ గురించి తెలిస్తే నాకైనా చెప్పమ్మా అని అనేసరికి హీరో నుండి చెప్పేసరికి హీరో నువ్వు మొత్తం నాకు రాంగే చెప్పావని అంటుంది. అది విన్న వాళ్ళ హీరోయిన్ ఏమో కోపడుతూ ఉంటే అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి అనేది వస్తుంది. తన పేరు వచ్చేసి ఫెంగ్లిన్ ఉంటుంది. తను చూసిన వెంటనే హీరో ఉండి ఎవరమ్మా అని చెప్పేసరికి ఇంకెవరినో నువ్వు మర్చిపోయావా, తనే కదా నిన్నప్పుడు సేవ్ చేసిందని చెప్పేసరికి నీకు తను ఎలా దొరికిందని చెప్పేసరికి అవునా తను ఇన్ని రోజులు కూడా అబ్రాడ్ వెళ్ళింది, నీకు తెలియకుండా నేను సీక్రెట్గా సెర్చ్ చేశాను, అందుకే తను ఇన్ని ఇయర్స్ తర్వాత దొరికిందని చెప్పేసరికి హీరో తన ఫేస్ ఎక్కడ పెట్టుకోవాలో తెలియక అలానే ఉండిపోతుంది. అది చూసిన హీరోయిన్ ఏమో ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడుతున్నావు, హీరో నన్ను చూసుకున్నట్టే నిన్ను కూడా చూసుకుంటాడు, ఇన్ని రోజులు మేఘని చూసుకోలేదా, మన ముగ్గురిని కూడా కలిసి ఒకేలాగే చూసుకుంటాడని చెప్పేసరికి అది విన్న హీరో సైలెంట్ అయితే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా హీరోని ఎలా సేవ్ చేసిందో స్టోరీ మొత్తం కూడా చెప్తుంది హీరో వాళ్ళ మదర్. అది విన్న హీరోయిన్ ఏమో నాకు ఈ స్టోరీ చాలా హార్ట్ టచింగ్ గా ఉంది, నాకు చూడు కంట్లో నీళ్ళు కూడా వస్తున్నాయి అని చెప్పి నీ బాధ నేను అర్థం చేసుకున్నాను, నువ్వు ఫెంగ్ తోటి హ్యాపీగా ఉండని చెప్తుంది. ఆ మాట విన్న హీరో కోపంగా నువ్వు చెప్పేది నీకు ఏ మీనింగ్ అర్థమవుతుందని చెప్తే ఏ మీనింగ్ ఉంది ఏమీ కూడా లేదని తను నార్మల్గా బయటకు వెళ్తూ ఉంటే తనతో పాటు ఫెంగ్ కూడా వెళ్తుంది. అలా ముగ్గురు కూడా కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరో నన్ను ఇప్పటికీ కూడా ఇష్టపడుతున్నాడు కదా, తను నాతో పాటే ఉంటాడు, నువ్వు ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసరికి హీరోయిన్ అది కాదు ఇంపార్టెంట్, నాకు తనతోటి కేవలం 3 months మాత్రమే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన హీరో ఏమో నా మధ్యకి అలాగే హీరోయిన్ మధ్య నీకు అస్సలు రావాకు, నువ్వు నన్ను సేవ్ చేసావు కానీ నీకేం కావాలని అది ఇస్తాను తప్ప హీరోయిన్ నేను పెళ్లి చేసుకుని తీరుతానని చెప్తారు. అది విన్న ఫెంగ్ చాలా కోపడుతుంది. తర్వాత ఫెంగ్ ఏమో హీరో కోసం పాలు తీసుకొని వెళ్ళి ఇదిగోండి నేను మీకోసం ప్రిపేర్ చేసుకొచ్చానని చెప్తే హీరో పర్లేదు థ్యాంక్స్ అని చెప్పేసరికి ఇలా కాదని మీకు గుర్తుందా మీకు హెల్త్ బాగాలేనప్పుడు మీరు చాలా ఏడ్చారు నేనే ధైర్యం చెప్పాను అనేసరికి హీరో అది ఎలా మర్చిపోతాను, నువ్వు చాలా స్ట్రాంగ్ కదా, ఆ మౌంటైన్స్లో నన్ను చాలా బాగా చూసుకున్నావని చెప్పేసరికి అవును ఇదిగోండి చాలా లేట్ అయింది పాలు తాగమని చెప్పేసరికి హీరోకి తెలియకుండానే ఏదో సరేలైన పాలనే తాగేస్తాడు. అది చూసిన ఫెంగ్ ఏమో కన్నింగ్గా నవ్వుతూ ఇప్పుడెలా నా నుంచి తప్పించుకుంటావు అది చూస్తానని చెప్పేసరికి హీరో ఇప్పటికే చాలా లేట్ అయింది నేను వెళ్ళి పడుకుంటానని చెప్పేసరికి హీరోనే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటే అప్పుడే అక్కడికి వాళ్ళ గ్రాండ్ పా వచ్చి ఏం చేస్తున్నావని చెప్పేసరికి ఏం లేదు హీరో కోసం వెతుకుతున్నానని చెప్పేసరికి అదేం అవసరం లేదు హీరోయిన్ వెళ్తుందిలే అని చెప్తే హీరోయిన్ ఏమో గ్రాండ్ పా నేను అసలు వెళ్ళనని చెప్పేసరికి నువ్వు ఇప్పుడు వెళ్ళినావనుకో రేపొద్దున నీకు ఎంతో ఇష్టమైన చికెన్ నీకోసం ప్రిపేర్ చేపిస్తాను, అది కూడా చికెన్ వింగ్స్ అని చెప్పేసరికి మన హీరోయిన్ గ్రాండ్ పా మీరు ఎప్పుడు కూడా ఫుడ్ తోటి నన్ను చాలా టెంప్ట్ చేస్తున్నారు గ్రాండ్ పా అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని ఇంక అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతుంది. అది చూసిన ఫెంగ్ ఏమో నా ప్లాన్ మొత్తం కూడా ఫెయిల్ అయిందని అనుకుంటూ ఉంటే వాళ్ళ గ్రాండ్ పా ఏమో నాతో పాటు పదమ్మ అని ఫెంగ్ని తీసుకొని వెళ్ళిపోతాడు. హీరోయిన్ కిందకి వచ్చిన వెంటనే మన హీరో ఏమో తను లాక్కొని కిస్ చేయబోతూ ఉంటే హీరోయిన్ నీకు ఏమైనా పిచ్చి పట్టిందని నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసరికి మన హీరో ఏమో హీరోయిన్ ఎప్పుడు కూడా లిటిల్ అయ్యర్ అని పిలుస్తూ ఉంటాడు ఎందుకంటే తను అబద్ధాలు చెప్తూ ఉంటుందని. అలా హీరోయిన్ అసలు చెప్తున్నా కానీ పట్టించుకోకుండా తను అనేది సోఫాలో కూర్చోబెట్టి కిస్ చేయబోతూ ఉంటే తనకి ఏదో వెంటనే కాన్షియస్ వచ్చినట్టు లేచి నిలబడిపోతాడు. అలా నిలబడేసరికి హీరోయిన్ మళ్ళీ తన పవర్ అనేది వాడుతుంది. అది కూడా సేమ్ హీరో మళ్ళీ ఫెంగ్ అనేది పాలు తీసుకొచ్చే టయానికి ఫెంగ్ ఏమో ఆ పాలలోనే ఒక డ్రగ్ అనేది కలిపేస్తుంది. అది చూసిన హీరోయిన్ ఏమో ఏం చేస్తున్నావు అని అడగకుండా డైరెక్ట్ గా హీరోయిన్ అనేది ఫెంగ్ దగ్గరకు వెళ్ళేసి ఆ పాల ఎవరి కోసం అని చెప్పేసరికి నీ కోసం కాదు హీరో కోసం తనకి కావాలని నేను తీసుకొని వెళ్తున్నానని చెప్పేసరికి అవునా నాకు ఇప్పుడే హెల్త్ బాగాలేనట్టు అనిపించిందని చెప్పి ఆ
పాలు మొత్తం తాగేస్తుంది. అది చూసిన ఫెంగేమో కోప్పడితే మన హీరోయిన్ మళ్ళీ కిందికి వెళ్ళి హీరో దగ్గరికి వెళ్తుంది. అయితే నువ్వు ఫెంగ్ ఇచ్చిన పాలు తాగేసావని చెప్పేసరికి అవును నీకెలా తెలిసిందని అంటే తను ఏదో కలిపిందని నీకు ఇప్పటికీ కూడా అర్థం కాలేదని చెప్పి అని అంటూ ఉన్న మన హీరోయిన్ ఏమో ఆ డ్రగ్ ప్రభావంతో పాపం హీరోని ఎలా పడితే అలా కొరుకుతూనే ఉంటుంది. అది చూసిన హీరో ఫస్ట్ నిన్ను నువ్వు క్యాన్సర్స్ లో తెచ్చుకన్నా కానీ పట్టించుకోదు. అలా హీరో తను అక్కడే పడుకోబెట్టి తను స్నానం చేయడానికి అనేది వెళ్ళిపోతాడు. మళ్ళీ మన హీరోయిన్ ఇలా కాదని చెప్పి హీరో దగ్గరికి అనేది వెళ్తుంది. అలా హీరో దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడు మన హీరోకి కూడా స్నానం చేసి లేచి నిలబడిపోతాడు. అది చూసిన మన హీరోయిన్ ఏమో షాక్ అయిపోతే మన హీరో ఏమో గట్టిగా అరిచేస్తాడు. ఎందుకంటే వితౌట్ డ్రెస్ లో ఉంటాడు మన హీరో. అది చూసిన హీరోయిన్ ఇలా అయితే తను నన్ను చంపేయడం గ్యారంటీ కాబట్టి మళ్ళీ టైం ట్రావెల్ చేయాల్సిందని చెప్పేసి మళ్ళీ తన టైం అనేది తన మ్యాజిక్ వాడేస్తుంది. అలా మ్యాజిక్ వాడిన వెంటనే మళ్ళీ సేమ్ మళ్ళీ పాల గ్లాస్ దగ్గరికి వచ్చేస్తారు. అది చూసిన హీరో మళ్ళీ తన టైంని యూస్ చేసిందని అనుకుంటూ సేమ్ పైకి అనేది వెళ్ళేసరికి హీరో అందులో ఏం చేసావని చెప్తారు. అది విన్న ఫెంగుండే ఏం చేసింది ఏం లేదు పాలు ఒకటే కలుపుకొని వచ్చానని చెప్పేసరికి హీరోని నాకు మొత్తం కూడా అర్థమైంది మా మదర్ ఇక్కడికి తీసుకొచ్చింది కావచ్చు కానీ ఈ పాలలో నువ్వేం కలిపావని చెప్పేసరికి అది విన్న ఫెంగ్ నేనేం కలపలేదు నా కోసం పాలు తీసుకోవడం కూడా తప్పేననేసరికి హీరో తాగమని చెప్తే ఆ పాలు అక్కడే పగల కొట్టేస్తుంది. తర్వాత హీరో వాళ్ళ మదర్ ఏమో ఫెంగని తీసుకుని వెళ్ళిపోయేసరికి ఆంటీ నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అస్సలు దొరకట్లేదు ఆంటీ అని చెప్పేసరికి హీరో నా వైపు ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు అని అంటే అది నాకు తెలుసు ఎందుకంటే కానీ తను మాత్రం నేను అసలు వదులుకోడు అందుకే కదా నీకు అలాంటి ఐడెంటిటీ ఇచ్చాను. కొద్ది రోజుల తర్వాత తనకి నీ పూర్తి ఐడెంటిటీ తెలిసినా కానీ పర్లేదు ఎలాగో అప్పుడు మీకు పెళ్ళైపోయి ఉంటుంది కాబట్టి తను నిన్ను అసలు వదులుకోలేడు అందుకే ఈ అమ్మాయి అవతారం కొద్ది రోజులు అరేంజ్ చేసుకోమని చెప్పి అంటారు. ఎందుకంటే ఈ ఫెంగ్ అనేది అసలు హీరోయిన్ చిన్నప్పుడు సేవ్ చేసిన అమ్మాయే కాదు అది హీరోకి అసలు తెలియదు ఇదంతా కూడా వాళ్ళ మదర్ అరేంజ్ అని. తర్వాత వాళ్ళంతా కూడా కలిసి తినడం స్టార్ట్ చేసేసరికి వాళ్ళ మదర్ ఇదే మంచి టైం అని చెప్పి హీరో వాళ్ళ మదర్ ఏమో హీరో వాళ్ళ తాతయ్య తోటి మామయ్య ఈ రోజు ఎలాగో ఫెంగ్ కూడా ఇక్కడికి వచ్చింది కాబట్టి హీరోయిన్ తోటి పెళ్లి క్యాన్సిల్ చేపించి ఫెంగికి ఇచ్చి చేద్దామని చెప్పేసరికి వాళ్ళ గ్రాండ్ పా కోపంగా నీకేమైనా పిచ్చి పట్టిందా ఆల్రెడీ మొత్తం కూడా తెలిసిపోయిందని చెప్పేసరికి అలాగే కొద్ది రోజులుంటే వాళ్ళిద్దరు కూడా ఎంగేజ్మెంట్ చేసుకుంటారు. అది కుదరకపోతే మన కంపెనీలోనే జాయిన్ కావమని చెప్తారు. అది విన్న వాళ్ళ గ్రాండ్ మా వాళ్ళ అమ్మమ్మ ఇదే కరెక్ట్ పని అని చెప్పి హీరోకి అసిస్టెంట్ గా చేయమని చెప్పేసరికి అది అస్సలు కుదరదు ఆల్రెడీ హీరోయిన్ ఉంది కాబట్టి హీరోయిన్ అసిస్టెంట్ తను ఏదో ఒక జాబ్ చూసుకుంటుంది అని చెప్తారు. ఫెంగి ఏమో అందరికంటే ముందే లోపలికి వెళ్తుంది. అలా లోపలికి మిగతా ఎంప్లాయీస్ అందరికీ కూడా చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ తనతో పాటు ఒక అమ్మాయి వస్తుంది తను అసలు విలేజ్ లో ఉంటుంది చదువు కూడా తెలియదు అని చెప్పేసరికి అందరూ కూడా ఫెంగ్ వైపు మొగ్గు చూపిస్తారు. ఎందుకంటే అందరూ కూడా అనుకుంటారు హీరో వైఫ్ ఫెంగే అని. మరోవైపు మీ హీరోయిన్ లిఫ్ట్ లోకి వెళ్ళేసరికి హీరో కూడా తనతో పాటు లిఫ్ట్ లాగానే వెళ్తారు. అది చూసిన హీరోయిన్ కి లిఫ్ట్ అనేది చాలా బాగా నచ్చేస్తుంది. అది చూసి ఇది చాలా బాగుంది కదా మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దామా అసలు చూసావా మనం ఎంత పైకి వచ్చేసామో కేవలం దాంట్లో నిలబడని చెప్పేసరికి అది విన్న హీరో ఇదేమైనా గేమ్ అనుకున్నావో మళ్ళీ ఆడడానికి పద వెళ్ళమని చెప్పేసరికి హీరో ఇలా అయితే వినడని చెప్పి హీరోయిన్ మళ్ళీ తన మ్యాజిక్ అనేది వాడుతుంది. అది వాడేసరికి మళ్ళీ వాళ్ళ ఇద్దరు కూడా కిందనే తేలేస్తారు. అలా కింద తేరి మళ్ళీ పైకి అనేది వచ్చేసరికి హీరో కోపంగా మళ్ళీ నీ మ్యాజిక్ వాడవో నాకు టైం లేదు నీకేం ఈజీగా చిన్నపిల్లలాగా ఆడుకుంటూ ఉంటామని చెప్పి తన తల అనేది కట్టుకుంటాడు. పాపం మన హీరోయిన్ కవి తెలియక మళ్ళీ లిఫ్ట్ ఓపెన్ అయినంటేనే పద లోపలికి వెళ్దామని లోపలికి అనేది వెళ్తారు. ఇలా లాస్ట్ కాబట్టి తన ఆఫీస్లోకి వెళ్ళేసరికి అక్కడ ఉన్న ఇద్దరు అమ్మాయిలు కూడా నువ్వు వెళ్ళి మా కోసం కాఫీ తీసుకురాపో వచ్చావు కదా ఏం పని చేస్తావు ఊక కూర్చోనని చెప్తే హీరోయిన్ ఏమో నేను మీకు కాదు అసిస్టెంట్ హీరోకి అని చెప్పినా కానీ నువ్వు ఇలానే ఎక్కువ మాట్లాడితే నేను ఫైర్ చేస్తానని చెప్తే మీరు ఎవ్వరు కూడా చేయలేరు నన్ను చేయాలనుకుంటే కేవలం హీరో తప్ప నన్ను అంటూ ఉన్నా కానీ వాళ్ళు పట్టించుకోకుండా హీరోయిన్ పైన అక్కడున్న వాటర్ అనేది చల్లేస్తారు. అది చూసిన మన హీరోయిన్ కి చాలా కోపం వస్తుంది. మరోవైపు ఫెంగేమో ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో నేను కూడా చూస్తాను అందరి దగ్గర బుల్ల అయితే నువ్వు ఇక్కడ నుంచి ఈజీగా పారిపోతావు నీ విలేజ్ కానీ అంటూ ఉండేసరికి అవి తెలియని మన హీరోయిన్ చాలా ఇన్నోసెంట్ గా ఉంటుంది. మరోవైపు మా హీరో వాళ్ళ అమ్మ అలాగే వాళ్ళ గ్రాండ్ పా కూడా రావడంతో వాళ్ళు పిక్ చేసుకోవడానికి పైకి అనేది వెళ్తారు. కానీ మన హీరోయిన్ ఏమో తనకి వాటర్ పోసిన వెంటనే ఒక్కటి కొట్టేసరికి తన కన్ను మొత్తం రెడ్ అవుతుంది. అలా వాళ్ళంతా కూడా జుట్లు పట్టుకుని గొడవ పడుతూ ఉండేసరికి అక్కడికి హీరో అలాగే వాళ్ళ గ్రాండ్ పా అందరు కూడా వచ్చేస్తారు. వచ్చి ఏం జరిగిందని అంటూ ఉంటే మన హీరోయిన్ మళ్ళీ మ్యాజిక్ వాడి వెనక్కి పంపి
పంపించేసరికి హీరో ఈసారి ఎలాగైనా సరే హీరోయిన్ సేవ్ చేయాలని చాలా స్పీడ్గా స్టెప్స్ ఎక్కేస్తాడు. కానీ మన హీరోయిన్ ఏమో ఈసారి వాటర్ పడనివ్వకుండా అలానే చూస్తూ ఉంటే అక్కడికి హీరో వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసరికి అది చూసిన ఫెంగ్ నా ప్లాన్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోయిందని అనుకుంటూ ఉంటే అక్కడున్న ఎంప్లాయీస్ అంతా కూడా తను ఒక విలేజ్ అమ్మాయి సార్, కానీ మా కోసం కాఫీస్ తీసుకురమ్మన్నా తీసుకురావట్లేదని చెప్తే తను నా ఫియాన్సీ మీకోసం ఎందుకు తెస్తుందని చెప్పేసరికి వాళ్ళని అనేది జాబ్లో నుంచో పంపించేస్తారు. తర్వాత హీరోయిన్ ఏమో నిజంగా చాలా థ్యాంక్స్ హెల్ప్ చేసినందుకు అని చెప్పేసరికి ఏదో కొంచెం పొరపాటు పడి చేశాను నీకు, లేకపోతే అసలు చేయనని చెప్పి అని అంటూ ఉంటే నువ్వు ఎప్పుడైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండమ్మని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే నేను ఈసారి కరెక్ట్గానే ఉంటానని చెప్పి తనకు చెప్తూ ఉంటుంది. అలాగే నేను చాలా నీట్గా ఉంటాను, ఇది ఒక్కసారికి నన్ను క్షమించని హీరోకి చెప్పేసరికి హీరో కూడా సరే పద అని చెప్తారు. అలా ఈరోజు ఆఫ్టర్నూన్ ఒక మీటింగ్ ఉంది, అందులోనే నీకు చాలా ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి అని చెప్పేసరికి హీరో అనేది అక్కడికి తీసుకొని వెళ్తాడు. హీరో ఏమో ఫస్ట్ నేను స్పీచ్ ఇచ్చేదాకా తినొద్దు అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో ఇలాంటి ఇంత మంచి ఐటమ్స్ పెట్టి టెంప్టింగ్ చేసేటప్పుడు తినకుండా ఉండమంటే నేను ఎలా ఉంటాను చెప్పని హీరో తన మీటింగ్ తన స్పీచ్ ఇస్తూ ఉన్నా కానీ మన హీరోయిన్ ఏమో తిండిపోతు రాజులాగా తింటూనే ఉంటుంది. అలా తింటూ తనకి చాలా బాగా నచ్చడంతో అలా తన మ్యాజిక్ వాడి 3 times తింటుంది. అది చూసిన హీరో ఏమో నేను ఇప్పటికీ 3 times తాగాను ఈ డ్రింక్, నాకు ఇంకా తాగే ఓపిక కూడా లేదు, నీ వల్ల ఇంకొకసారి కనుక నువ్వు మ్యాజిక్ యూజ్ చేస్తే నేను అసలు నేను ఒప్పుకోను అని చెప్పి ఇది కూడా కేవలం ఈ స్వీట్ కోసమే మ్యాజిక్ యూజ్ చేస్తామని కోపంగా స్వీట్ లాక్కుంటాడు. ఇదంతా కూడా దూరం నుంచి మన ఫెంగ్ అనే చూస్తూ నేను ఎంత దూరం చేయాలనుకున్నా కానీ ఆ విలేజ్ అమ్మాయి ఏమో చాలా క్లోజ్ అవుతూనే ఉంది. ఇలా కాదని తను ప్లాన్స్ వేసుకుంటూ ఉంటే మన హీరోయిన్ ఏమో తన దగ్గర ఉన్న ఫుడ్ తింటూనే ఎంజాయ్ చేస్తూనే ఉంటుంది. అది చూసిన హీరో నేను అస్సలు ఫుడ్ నుంచి దూరం చేయలేమని హీరో కోపంగా తను అనేది ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు. అలా ఇంటికి వెళ్ళిన వెంటనే చీకటి అయ్యేసరికి మళ్ళీ వాళ్ళు అనేది ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తారు. అందులో నా హీరో వాళ్ళకి అనేది ఎంగేజ్మెంట్ చేయాలని అది కూడా కేవలం 3 days టైం అని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ అలాగే హీరో సైలెంట్ అయిపోతే మిగతా వాళ్ళంతా కూడా చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇదే మంచి టైం అని హీరోయిన్ ఏమో తింటూ ఉంటుంది. అలా తింటూ ఉండేసరికి హీరోయిన్కి ఎప్పుడు కూడా అదే గోలేనా ఇంకేమీ కూడా కాదని చెప్పేసరికి ఏమైందని చెప్తే నీకు ఎంగేజ్మెంట్ అంటే కూడా నువ్వు ఈజీగా ఒప్పేసుకున్నావు కదా, అదంటే ఏమో కూడా తెలుసు అని చెప్పేసరికి అదేదైతేనే మీ నాకు ఖచ్చితంగా అయిపోవాలని చెప్తుంది. తర్వాత హీరో ఏమో తన బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చెప్పేసరికి తన బెస్ట్ ఫ్రెండ్ నుండి ఏమైందో తను కూడా చాలా బాగుంది కదా, తనతో పాటే ఉండొచ్చు కదా, కానీ నిన్ను సేవ్ చేసిన అమ్మాయి కూడా వచ్చింది కదా, నువ్వు తన్ని పెళ్లి చేసుకోవా ఏంటి అని చెప్పేసరికి లేదు తనకు మొత్తం కూడా నేను క్లియర్ చేసి చెప్పేశానని అంటుంది. ఆ మాటలు విన్న తన బెస్ట్ ఫ్రెండ్ కూడా సరే అంటాడు. మరోవైపు ఏమో హీరో అనేది పడుకున్న వెంటనే అక్కడికి ఫెంగ్ వచ్చేసి తను సెడ్యూస్ చేస్తూ ఉంటుంది. ప్లీజ్ నేనంటే నాకు నువ్వంటే చాలా ఇష్టము, నన్నే పెళ్లి చేసుకో, హీరోయిన్ దాంట్లో ఏముంది, తను ఒక విలేజ్ అమ్మాయి, నువ్వు తన్నెందుకు అంత క్లోజ్గా ఉంటున్నావు, నేను నిన్ను సేవ్ చేశాను కదా అని చెప్పేసరికి హీరో నువ్వు నన్ను సేవ్ చేసావు కాబట్టి నీకు చెప్తున్నాను ఏది కావాలన్నా అది తీసుకోవచ్చు నీ కెరియర్ పరంగా, కానీ నాకు వైఫ్ అంటూ ఉంటుంది కేవలం హీరోయిన్ మాత్రమే అని చెప్తుంది. ఆ మాట విన్న ఫెంగ్ ఏమో కోపడుతుంది. ఇలా జరగడానికి మొత్తం కూడా నువ్వే చూడు, నన్ను మాత్రం బ్లేమ్ చేయొద్దని తన మనసులో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ వైపు కోపంగా చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా 3 days తర్వాత నెక్స్ట్ డేనే ఎంగేజ్మెంట్ డే అనేదానే వచ్చేస్తుంది. ఆ రెడీ అయ్యి హీరో వాళ్ళ మదర్ అలాగే ఫెంగ్ కూడా మాట్లాడుకుంటూ ఉంటే హీరో వాళ్ళ మదర్ ఏమో కోపంగా అస్సలు నీ ఎంగేజ్మెంట్ అసలు జరగనివ్వని, ఏదో ఒకటి చేసి స్టాప్ చేపిస్తానని అంటూ ఉంటారు. మరోవైపు మీ హీరో అలాగే తన బెస్ట్ ఫ్రెండ్ కూడా మాట్లాడుకుంటూ ఎలాగైతే త్వరలోనే నువ్వు కూడా పెళ్లి చేసుకుంటున్నావు అని చెప్పి అని అంటూ ఉంటే నేను ఆల్రెడీ తను క్లియర్ చేసేసాను నా సేవ్ చేసిన అమ్మాయికి, కానీ తను ఏదో తేడాగా కొడుతుందని చెప్పేసరికి అవును, కానీ మనం కూడా ఎన్ని ఇయర్స్గా సెర్చ్ చేసాం మీ అమ్మకి ఎలా తెలిసిందని అంటూ ఉంటే హీరో కూడా డౌట్ వస్తున్న సమయానికి హీరోయిన్ అనేది తీసుకొని వస్తుంది మెంగ్. చూసావా తనకి డ్రెస్ ఎలా నచ్చింది బాగుందని అనేసరికి కోతికి ఏ డ్రెస్ వేసినా ఏం సెట్ అవుతుంది, అసలు ఏం సెట్ కాదు కోతిలాగానే ఉందని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ కోపంగా నీకు అసలు టేస్టే తెలీదు, నువ్వు టేస్ట్ లేని మనిషి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అది విన్న మెంగ్ కూడా వెళ్ళిపోయేసరికి హీరో బెస్ట్ ఫ్రెండ్ ఏమో చాలా బాగుంది కదని చెప్తే అవును చాలా బాగుంది, ఆ విషయం చెప్తే తను నా నెత్తి మీద కూర్చుంటుందని చెప్తాడు. తర్వాత ఎంగేజ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. వాళ్ళ గ్రాండ్ పై ఏమో ఇద్దరిని కూడా తీసుకొని వచ్చి అందరికి కూడా చాలా గ్రాండ్గా అనౌన్స్ చేయాలని పేర్లతో సహా చెప్తూ ఉంటే ఒక్కసారిగా వాళ్ళ గ్రాండ్ పైకి హార్ట్ స్ట్రోక్ అనేది వస్తుంది. అలా అనుకోకుండానే స్పృహ తప్పి కింద పడిపోతాడు. అది చూసిన హీరో ఏమైంది గ్రాండ్ పై ఎందుకు ఇలా పడిపోయారని తను అనేది హాస్పిటల్ తీసుకొని వెళ్ళిపోయేసరికి అక్కడ డాక్టర్ ఏమో తన్ని తీసుకొని వచ్చేస్తాడు. అలా తీసుకొని వచ్చిన వెంటనే రిపోర్ట్స్ చెక్ చేస్తూ ఉండేసరికి హీరో ఉండి ఏం జరిగిందని చెప్తే ఇంకా ఏం లేదు, ఫస్ట్ రిపోర్ట్స్ అయితే పంపించాం కదా
కదా వచ్చేదాకా చెప్పలేమని అంటూ ఉంటే అలా కొద్దిసేపు తర్వాత ఆ రిపోర్ట్స్ కూడా వచ్చేస్తాయి. అలా వస్తే మీ గ్రాండ్ పాకి ఎవరో పాయిజన్ ఇచ్చారని చెప్పేసరికి అవునా మా గ్రాండ్ పాకి ఎవరు పాయిజన్ ఇస్తారు మాకు అసలు అర్థం కూడా కావట్లేదని చెప్పేసరికి ఇదంతా కూడా ఎవరో కావాలనే చేశారని అంటూ ఉంటే మళ్ళీ హీరో వాళ్ళ మదర్ హీరోయిన్ బ్లేమ్ చేస్తూ ఉంటుంది. ఇది చూసిన హీరోయిన్ ఇలా కాదని చెప్పి మళ్ళీ తన మ్యాజిక్ నని యూజ్ చేస్తుంది. అలా మ్యాజిక్ యూజ్ చేసే వెంటనే మళ్ళీ వాళ్ళిద్దరు అందరు కూడా కలిసి వాళ్ళ పెళ్లి రోజు ఎంగేజ్మెంట్ రోజు కనే తిరిగి వచ్చేస్తారు. హీరో ఒక్కసారిగా మెలకు వచ్చేస్తుంది. అలా మెలకు వచ్చి సరే ఎలాగైనా సరే నేను మా గ్రాండ్ పాని సేవ్ చేసుకోవాలని చాలా స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉండేసరికి వాళ్ళ బ్రష్ ఫ్రెండ్ కి ఇదేం అర్థం కాక పిలుస్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ కూడా హీరో దగ్గరకు వచ్చి పద ఫస్ట్ మనం గ్రాండ్ పాని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసరికి అవును పద అని ఇద్దరు కూడా అక్కడ నుంచి పరిగెత్తుకొని వెళ్తారు. అలా వెళ్ళేసరికి వాళ్ళ గ్రాండ్ పా దగ్గరికి వెళ్ళి గ్రాండ్ పా మనం హాస్పిటల్కి వెళ్దాం పదా అని చెప్తే అక్కడికి డాక్టర్ కూడా వచ్చేసి ఆల్రెడీ అంబులెన్స్ వచ్చిందని చెప్తారు. అది విని వాళ్ళ గ్రాండ్ పా ఉండి ఎందుకు అంబులెన్స్ అలాగే నేను ఎందుకు హాస్పిటల్కి రావాలని చెప్తే అప్పుడే మన హీరోయిన్ ఏమో ఏదో తనకి పెయిన్ వస్తున్నట్టు మనం హాస్పిటల్కి వెళ్దాం పదా గ్రాండ్ పా అని చెప్పి తననే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అలా బయటకు వెళ్తున్న సమయానికి మళ్ళీ వాళ్ళ గ్రాండ్ పాక్ అనేది సేమ్ అలానే హార్ట్ స్ట్రోక్ అనేది వస్తుంది. ఇలా వచ్చేసరికి మళ్ళీ ఎలాగైతేనే మళ్ళీ జరిగింది సార్ లాస్ట్ టైం యూస్ చేస్తానని చెప్పి 3 days బ్యాక్ అనేది తన మ్యాజిక్ అనేది యూస్ చేస్తుంది. అది చూసిన హీరోని నీకు డేంజర్ అవుతుందని చెప్తున్నా కానీ నాకు గ్రాండ్ పాక్ అంటే ఏది ఎక్కువ కాదని చెప్పి అలా మ్యాజిక్ యూస్ చేసి 3 days బ్యాక్ అనేది వచ్చేస్తుంది. కానీ తర్వాత హీరోయిన్ అనేది నోస్ లో బ్లీడింగ్ అవుతూ ఉండేసరికి హీరో ఏం జరిగిందని చెప్తే ఏం లేదు ఇలానే అవుతుంది రాను రాను నా స్ట్రెంత్ మొత్తం కూడా పోతుంది ఇలానే మ్యాజిక్ వాడితే మొత్తం కూడా కొలాప్స్ అయిపోతానని చెప్పి అని అంటూ ఉంటే అవును అందుకే నువ్వు ఎక్కువ వాడొద్దని చెప్పేసరికి హీరోయిన్ అంటే నీకు ఇది ప్రతి ఒక్కటి కూడా గుర్తుందని అంటే అవును అన్ని కూడా గుర్తు నేను స్టార్టింగ్ నీళ్లు తాగడం అలాగే ఫుడ్ తీసుకోవడం అని చెప్పేసరికి అన్ని గుర్తు తెచ్చుకున్న హీరోయిన్ ఈ విషయం ముందుకే ఎందుకు చెప్పలేదని హీరోతో గొడవ పడుతూ ఉంటుంది. అది చూసిన హీరో నేను ఎందుకు చెప్పాలి నువ్వు కూడా అందరికి చెప్పావా ఏంటని అది కూడా నాకు చాలా ఫన్ గా అనిపించిందని చెప్తారు. అయితే సరే అవన్నీ పక్కన పెట్టు మనం గ్రాండ్ పని చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేయాలి తను ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్తే ఫస్ట్ హీరో వాళ్ళ గ్రాండ్ పా బ్లడ్ తీసుకుని టెస్ట్ అనేది చేపిస్తాడు. ఆ టెస్ట్ చేపిస్తే ఫస్ట్ అందులో ఏ పాయిజన్ కూడా లేదు చాలా బాగుందని చెప్పేసరికి అయితే మన ఎంగేజ్మెంట్ రోజు స్టార్ట్ అయిందని చెప్పి ఎలాగైనా సరే గ్రాండ్ పాని ఫాలో అవుదాం పదా గ్రాండ్ పా ఏమేమి చేస్తాడో తెలిసిపోతుంది కదా అని చెప్పి హీరో వాళ్ళ గ్రాండ్ పా ఏమో చదువుకోవడం అలాగే నడవడం అన్ని కూడా దూరం నుంచి చూస్తూ ఉంటారు. ఒకసారిగా హీరో ఇలా కాదని చెప్పి హీరోయిన్ అక్కడ నుంచి సైడ్కి లాక్కొని వెళ్ళిపోతాడు. అలా లాక్కొని వెళ్ళి తన ఫోన్ లో చూపిస్తూ ఉండేసరికి అది చూసిన హీరోయిన్ ఇదేదో ముందు చేయొచ్చు కదా ఇంతసేపు నా కాళ్ళు చాలా నొప్పిలేసాయి ఇదంతా నీ వల్ల హీరో తిడుతూ ఉంటే ఫస్ట్ నువ్వు సైలెంట్ గా ఉండి చూస్తూ ఉండని చెప్పి వీడియో వైపు చూపిస్తూ ఉంటాడు. అది కూడా ఒక సీసీటీవీ ఫుటేజ్ అయి ఉంటుంది. అందులో చూస్తూ ఉంటే గ్రాండ్ పై ఏం చేస్తున్నాడు ఏం చేయట్లేదు కదా కేవలం పడుకున్నాడు అని చెప్తూ ఉంటే అప్పుడే ఒకసారిగా అక్కడికి ఫెంగ్ అనేది వస్తుంది. ఫెంగ్ అందులో ఏదో కలపడం తోటి వాళ్ళిద్దరు కూడా బయటకు వచ్చేసి ఇందులో ఏం కలిపావని చెప్తే ఏమీ లేదు నార్మల్ పాలని చెప్పేసరికి హీరో వాళ్ళ మదర్ కూడా తనకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. తను ఎందుకు ఇలా టార్గెట్ చేశారా తను ఏం చేసింది హీరోయిన్ కంటే తను చాలా బెస్ట్ కదని చెప్పేసరికి అవునా సరే అమ్మ నువ్వు కూడా ఒకసారి మమ్మల్ని నమ్మకపోతే ఇదిగో ఈ సీసీటీవీ ఫుటేజ్ చూడు నీకే తెలుస్తుందని చెప్పేసరికి అది విన్న ఫెంగుండి నేను ఏం చేయలేదు అంటే వీళ్ళంతా కూడా నన్నే బ్లేమ్ లేపుతున్నారని చెప్పి అంటూ ఉంటే అదంతా కూడా నేను కలపలేదంటే అవునా సరే అయితే ఈ పాలు నువ్వు తాగి టేస్ట్ చేయి ఎలా ఉన్నాయి నీకు తెలుస్తుంది కదని చెప్పి తనకనేది ఇచ్చేస్తారు. అప్పుడు హీరో వాళ్ళ మదర్ కూడా కోపంగా తాగు లేకపోతే నేనే నిన్ను ఇంట్లో నుంచి పంపించేస్తానని చెప్పేసరికి ఆంటీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వినండి అని చెప్పి తనుండి నాకు హీరో అంటే చాలా ఇష్టం నేను తన్ని సేవ్ చేసినా కానీ నన్ను పెళ్లి చేసుకోకుండా హీరోయిన్ దగ్గరకు వెళ్తున్నారని చెప్పేసరికి ఫెంగన్ అనేది ఒక రూమ్ లో బంధించేస్తారు. తర్వాత వాళ్ళ మదర్ ఉండి నన్ను క్షమించిన తను ఇలాంటిదని అస్సలు అనుకోలేదు తను చాలా మంచిది అనుకున్నానని చెప్తే అమ్మ నిజం చెప్పండి మీరు తను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో లేకపోతే నేనే ఇన్వెస్టిగేషన్ చేస్తే నిజాలు బయటపడిపోతాయి అని చెప్పి హీరో తన అసిస్టెంట్ కి ఫోన్ చేసి అన్ని కనుక్కోమంటాడు. అలా కనుక్కొని ఫోన్ చేసేసరికి అమ్మ తను నన్ను సేవ్ చేసిన అమ్మాయే కాదు కదమ్మా నువ్వెందుకు ఇన్ని రోజులు నాకు అబద్ధం చెప్పావు అనేసరికి ఏం చేయాలో తెలియక నాకు హీరోయిన్ నువ్వు పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టం లేదు అందుకే ఇలా చేశారని చెప్పేసరికి సర్వెంట్ని వెళ్ళి ఫెంగ్ని తీసుకురమ్మని చెప్తారు. సర్వెంట్ కూడా సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోయి కొద్దిసేపుకి వచ్చి అక్కడ మేడం లేదు తను ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పేసరికి అది విని తను అంత ఈజీగా ఎలా పారిపోతుంది తను ఇలాంటిది అసలు అనుకోలేదు తను దొరకని నేను అసలు వదిలిపెట్టనని చెప్తూ ఉంటే వాళ్ళ గ్రాండ్ పై ఇప్పటికైనా తెలిసిందే హీరోయిన్ ఎలాంటిదో తను
చూసి నేర్చుకొని చెప్తే హీరో ఏమో మేము ఫెంగ్ని కనుక్కోవడానికి వెళ్తున్నామని చెప్పి అలాగే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసరికి వాళ్ళ గ్రాండ్ పా కూడా సరే అని వాళ్ళని అక్కడ నుంచి పంపించేస్తాడు. అలా వాళ్ళేమో కింద వాళ్ళ కార్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అప్పుడు కొంతమంది రౌడీస్ వాళ్ళని ఫాలో అయిపోయి ఇద్దరిని కూడా తలాకి తలపైన కొట్టి స్పృహ తప్పిపోయేలా చేస్తారు. తర్వాత హీరోయిన్ ఒక రూమ్ లో అనేది తన్ని బంధించుంటారు. హీరోయిన్ కి మెలకు వచ్చి చూసేసరికి అక్కడ హీరో అస్సలు తనకు కనిపించాడు. ఎంత గట్టిగా అరిచినా కానీ ఎవరు పలకకపోయేసరికి హీరోయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ గట్టిగా సౌండ్ చేసేసరికి ఒక పర్సన్ వచ్చి వార్నింగ్ ఇస్తాడు. మరో రూమ్ లోనున్న హీరోకి కొంచెం స్పృహ వస్తుంది. తను కళ్ళు తెచ్చి చూసేసరికి అక్కడ ఫెంగ్ ఉంటుంది. అలా ఫెంగుండి హీరో వైపు చూసి నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా, నువ్వు కేవలం నాకు మాత్రమే సొంతము, నువ్వు ఇలానే ఎక్కువ చేస్తే హీరోని ఖచ్చితంగా చంపేస్తాను, నీ ఇష్టం అని చెప్పి నువ్వు కనుక నాకు కోఆపరేట్ చేస్తావు ఇదిగో ఈ వీడియోలో మొత్తం రికార్డ్ అయిపోతుంది, తర్వాత మనం ఈజీగా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి హీరోకి ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉండేసరికి హీరోని అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి డైరెక్ట్ హీరో దగ్గరికి వెళ్ళి పద మనం ఇక్కడ నుంచి పారిపోదామని చెప్తే పారిపోవడానికి అసలు వీల్లేదు, ఎందుకంటే నాకు తను డ్రగ్ ఇచ్చింది నేను లేవలేనని చెప్పేసరికి నా పైన కూర్చొని నేను ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తానని తను ఈజీగా లేపుకొని వెళ్ళిపోతూ ఉంటే అక్కడికి ఫెంగ్ వస్తుంది. అలాగే తన గార్డ్స్ కూడా వచ్చేస్తారు. నువ్వు ఇంత ఈజీగా ఇక్కడ నుంచి తప్పించుకోగలవు అనుకుంటున్నావా ఏంటని చెప్పేసరికి చూస్తూ ఉండని హీరోయిన్ తన మ్యాజిక్ వాడతానని చెప్తే హీరో అస్సలు వద్దు, ఇది నీకు చాలా డేంజర్ అని చెప్తున్నా కానీ హీరో నుండి నిన్ను సేవ్ చేయడం తప్ప నాకు ఇంకే ఆప్షన్ లేదని చెప్పి తన మ్యాజిక్ అనేది వాడుతుంది. హీరో స్టాప్ చేయన్నా హీరోయిన్ అస్సలు స్టాప్ చేయదు. అలా ఒక్కసారిగా వాళ్ళు అనేది కారులో వెళ్తున్నప్పుడు వాళ్ళకి మెలకు వచ్చేస్తుంది. వెంటనే తన బెస్ట్ ఫ్రెండ్కి ఫోన్ చేసి మమ్మల్ని చాలా మంది ఫాలో అవుతున్నారు, ఆ కార్స్ని ట్రేస్ చేసి అలాగే ఫెంగ్ కూడా ఒక హోటల్లో ఉంది దాన్ని బంధించేసేయనని చెప్పి హీరోయిన్ అనేది అలానే ఇంకా పడుకొని ఉండడంతో తను అనేది హాస్పిటల్ తీసుకొని వెళ్ళిపోతాడు. అలా గట్టిగా డాక్టర్స్ని పిలుస్తూ ఉండేసరికి తను చాలా వీక్గా ఉంది, అందుకే తను ఇంకా స్టిల్ కోమాలోనే ఉందని చెప్పేసరికి అక్కడికి వాళ్ళ గ్రాండ్ పా అలాగే వాళ్ళ మదర్ ఇద్దరు కూడా వచ్చి ఏమైందని చెప్తే తను నన్ను సేవ్ చేయడానికి వెళ్ళి ఇలా కోమాలోకి వెళ్ళిందని చెప్పేసరికి అప్పటికి కూడా వాళ్ళ మదర్ హీరోయిన్ కోపంగా తిడుతూ ఉంటే అమ్మ ఇప్పటికైనా తను అర్థం చేసుకోండి, తను నన్ను ఎంత ఇష్టపడుతుందో, నన్ను సేవ్ చేయడానికి వెళ్ళి తను ఇలా బాధపడుతూ ఉంది, ఇప్పటికి కూడా కేమోలోనే ఉందని చెప్పేసరికి వాళ్ళ మదర్ రియలైజ్ అయ్యి నేను తప్పు చేశాను కానీ హీరోయిన్ మెలుకున్న వెంటనే తను నేను నా కోడలుగా చూస్తాను, అలాగే నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క వస్తువు కూడా తనకే ఇచ్చేస్తానని చెప్పి చాలా ఎమోషనల్ అవుతూ హీరో వైపు తిరిగి నన్ను క్షమించినానా ఇంకెప్పుడు కూడా ఇలా బిహేవ్ చేయనని చెప్పేసరికి మీ ఇద్దరు కూడా ఇక్కడే ఉండండి మేము వెళ్ళిపోతామని వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు హీరోయిన్కి ఏమో తన కలలా గుర్తొస్తూ ఉంటుంది. అలా తన మాస్టర్ ఏమో హీరోయిన్ చిన్నప్పుడు ఏం చేస్తుందో చూద్దామని అలాగే ఇప్పుడు చేసినటువన్నీ కూడా మర్చిపోవాలని ఒక మంత్రం అనేది యూస్ చేస్తుంటారు. మరోవైపు ఏమో మన హీరోయిన్ చిన్నగా ఉన్నప్పుడు హీరోయిన్ అనేది సేవ్ చేసి ఉంటుంది. అలా ఒక్కసారిగా తనకు మెలకు వచ్చేసరికి హీరో కూడా హీరోయిన్ వైపు చూసి అంటే నువ్వే కదా నన్ను చిన్నప్పుడు సేవ్ చేసిందని చెప్పేసరికి మరి ఈ విషయం ఇన్ని రోజులు కూడా ఎందుకు చెప్పలేదని అంటే నేనెందుకు చెప్పలేదు, నేనే అదంతా కూడా మర్చిపోయాను, నాకు గుర్తే లేదని చెప్పేసరికి హీరో నవ్వుకుంటాడు. అయితే సరే నీకు ఇప్పుడు రెస్ట్ తీసుకుని రెస్ట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి హీరో తను చాలా కన్సర్న్గా చూసేసరికి హీరోయిన్ కూడా సరే అని పడుకుంటూ పోతుంది. మళ్ళీ అక్కడికి హీరో వాళ్ళ మదర్ అలాగే వాళ్ళ గ్రాండ్ పా వచ్చేసరికి వాళ్ళ మదర్ ఏమో హీరోయిన్ని చాలా ప్రేమగా చూస్తూ తనకు చికెన్ సూప్ తెచ్చేసరికి హీరోయిన్ షాక్ అయిపోతూ ఉంటే ఫెంగ్యూ ఇప్పుడు ఎక్కడుందని చెప్తే తన గురించి మాట్లాడాల్సిన పని కూడా లేదు, తను ఆల్రెడీ జైలుకి పంపించేసాను నువ్వు టెన్షన్ పడొద్దని చెప్పేసరికి హీరో వాళ్ళ మదర్ కూడా నేను తప్పు చేశానమ్మా నన్ను క్షమించి అలాగే ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనులు చేయను మా ఇంట్లోనే ఉండని చెప్పేసరికి హీరో నుండి ఇంకెందుకుంటానో 3 months ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను నా ఈ విలేజ్కి వెళ్తాను మౌంటైన్కి, అలాగే మా గ్రాండ్ పా నా కోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటాడని చెప్పేసరికి ఆ మాటలన్నీ విన్న హీరో నిజంగానే నువ్వు వెళ్ళాలని చెప్తే అవును అని అంటుంది. అప్పుడు హీరో వాళ్ళ గ్రాండ్ పా ఏమో ఇదంతా కూడా ఇంటికి వెళ్ళినాక ఆలోచిద్దామని చెప్తారు. అలా నెక్స్ట్ డే హీరోని ఇంటికి తీసుకుని వెళ్తే హీరో ఏమో దగ్గరుండి ఇదిగో నీకు ఎంతో ఇష్టమైన చికెన్ వింగ్స్ తినమని చెప్పి తనకి ఇచ్చేసరికి హీరో నవ్వుతూ ఉంటుంది. ఇలా ఖచ్చితంగా మనం వీళ్ళు సెలబ్రేషన్ చేయాల్సిందే కదా తను వచ్చినందుకని చెప్పేసరికి హీరో నవ్వుతూ ఏదైతే నేను నిజానికైతే నేను నా విలేజ్కి వెళ్తున్నాను నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి మొత్తం తిని రెడీ అయిపోతూ ఉంటుంది. అప్పుడే హీరో ఒక్కసారిగా వచ్చి తనకి చాలా క్లోజ్గా వెళ్ళి తన కోసం ఫ్లవర్స్ ఇచ్చేసరికి హీరో తన మనసులో మాటలు చెప్పాలని ఆ ఫ్లవర్ వైజ్ చూస్తూ చెప్తూ ఉంటే మన హీరోయిన్ ఏమో అవేం పట్టించుకోకుండా ఆ ఫ్లవర్స్ చూసి ఇవి చాలా బాగున్నాయి నాకు చాలా బాగా నచ్చాయని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన హీరో ఏమో నా మనసులో మాటలు చెప్పేదాకా నీకు కూడా ఓపిక పట్టలేదా, కొంపతీసి నేను బాగాలేనా, పర్లేదా, చాలా బాగానే ఉన్నాను, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాను, ఎలాగైనా సరే తను ఇక్కడ నుంచి పంపించకూడదని చెప్పి హీరో అనేది తన స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తూ ఉంటే ఒక్కసారిగా హీరోయిన్ రావడంతో తను సేవ్ చేయమనేటట్టు తన్ని కూడా అందులో లాగేసుకుంటాడు. అలా లాగేసుకుని
హీరోయిన్ చాలా టైట్ గా హక్ చేసుకునేసరికి హీరోయిన్ ఏం చేస్తున్నావు అని చెప్తే ఏం లేదు ఇలానే ఉండని చెప్పి తనకనేది కిస్ చేసేస్తాడు. అది చూసిన మన హీరోయిన్ ఏమో షాక్ అయిపోతుంది. నెక్స్ట్ డేనే మన హీరోయిన్ అంతా కూడా రెడీ ఇదే రోజు చాలా మంచి డే కాబట్టి నేను మా విలేజ్కి వెళ్తున్నాను, మళ్ళీ కావాల్సింటే వస్తానని చెప్పి తను అక్కడ నుంచి బయటకు అనేది కాలు అడుగు పెడుతుంది. తను అనుకుంటుంది ఈరోజు తను చాలా లక్కీ డే. హీరోకి కూడా బాయ్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే మన హీరో ఏమో చాలా బాధపడుతూ ఉంటాడు. తన కాలు పెట్టిన వెంటనే ఒక్కసారిగా ఒక ఉరుమని తన తలపై పడి హీరోయిన్ మొత్తాన్ని కూడా రూపాన్ని చేంజ్ చేసేస్తుంది. అది చూసిన హీరో నవ్వుకుంటూ నీ లక్కీ డే చాలా బాగుంది కదా అని చెప్తూ ఉంటే అక్కడికి వాళ్ళ మాస్టర్ అనేది వస్తాడు. నేను నీకు కేవలం 3 months అని చెప్పింది ఎందుకు, ఆల్రెడీ మీకు ఇద్దరికి కూడా పెళ్ళి అయిపోతుంది, మీ ఇద్దరు కూడా కలిసి ఉంటారని ఇలా చెప్పాను, నువ్వేమో మళ్ళీ రావాలనుకుంటున్నావా, నిన్ను భరించేంత ఓపిక నాకు లేదు తల్లి, అలాగే నువ్వు తనతో పాటు హ్యాపీగా ఉండని చెప్పి అలాగే ఇది మీ విధి కూడా అని చెప్పేసరికి హీరో డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరకు వెళ్ళి తన దగ్గర ఉన్న రింగ్ తీసుకొని హీరోయిన్ కి అనేది ప్రపోజ్ చేసేస్తారు. అది చూసిన హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కిస్ చేద్దామని చూసేసరికి అక్కడ చాలా మంది ఉండడంతో సిగ్గుగా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అలా మన హీరోయిన్ టైం చేంజ్ చేసి హీరో కనేది కిస్ చేస్తుంది. ఈ హ్యాపీ ఎండింగ్ తోటి మూవీ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.